యెహోవాను స్తుతించుట మంచిది. బహుశా ఈ మాటతో ఆరంభించబడిన కీర్తనలు 2 అంటే తప్పు కాదేమో. 92, 147. 92 జ్ఞాపకం చేస్తుంది, 147వ కీర్తనే జ్ఞాపకం చేస్తుంది. ఈ మకరంద మాధుర్యాన్ని ఇంత తేలిగ్గా చిన్నపాటిగా మనం జుర్రుకోవడం దుస్సాధ్యం. ఆ కారణాన పైన మాత్రమే మనము ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఆయన్ను స్తుతించాలంటే యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. దొడ్డాని యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. ఏంటి ఆయన కార్యాలు? ఒక 5 విషయాలు ఆయన కార్యాల యొక్క దొడ్డతనాన్ని గురించి మనము చూడటానికి ప్రయత్నం చేస్తాం. అంతకుముందు ఈ 92వ కీర్తనలో చాలా సంగతులు ప్రస్తావించబడ్డాయి. దేవుని గురించి ఒక 5 విషయాలు మనం చూడవచ్చు. మొదటి వచనం సామ్ 92:1. 92:1 యెహోవాను స్తుతించుట మంచిది. మొదట ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతించుట. మీకు తెలుసు అనుకుంటా, బైబిల్లో మంచివన్నీ ఉన్నాయి. ఈరోజు రేపు ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి, జవాబులు తక్కువ ఉంటాయి. మన్నించాలా, నేను మిమ్మల్ని ప్రశ్నించేంతటి వాడని కాదు. కానీ వాక్యాన్ని మనం ఇలా కూడా చదవచ్చు అని తెలుసుకోవటానికి ఇదొక చిరు ప్రయత్నం మాత్రమే. మంచిది, బైబిల్లో మంచివన్నీ ఉన్నాయి. బైబిల్లో మంచిది. బైబిల్ దేవుడే మంచివాడు. బైబిల్ తెరిచిన వెంటనే మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలోనే మంచిది 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 మంచిదని ఒక ఘోష, ధ్వని, ఎక్కో మనకు కనిపిస్తుంది. అందుకే మీకు తెలుసు అనుకుంటా, మొదటి అధ్యాయంలో మంచిది అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? 7 times కనీసం. మంచిది మంచిది మంచిది. ఇక్కడికి వస్తే బహుశా ఇది 8వసారి అంటే తప్పు కాదేమో. ఏంటి 8వది? యెహోవాను స్తుతించుట మంచిది. కనుక ఆ సందేశము ఈ సందేశం మనం కలుపుకుంటే మొదట అధ్యాయంలో చెప్పబడిన మంచివంతటితో ఇంకొక మంచి ఏంటంటే దేవుని స్తుతించుట. మొదటి అధ్యాయంలో ఉన్న మంచి సంగతుల్లోకి మనం అక్షరానుసారంగా ప్రవేశించలేకపోయాము. చూస్తున్నాం అంతే, సృష్టి ఎలాంటిది, మనిషి ఎలాంటి వాడని. కానీ మంచిది ఏదైనా మనం చేయొచ్చు భూమి మీద అంటే ఒకటే. దేవుడు మంచి భూమి మీద ఎన్ని చేశాడు? మీరు చాలా డీప్గా చెప్తున్నారు, నేను అంత డీప్గా చెప్పలేను, మామూలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీది హై స్టాండర్డ్, పిహెచ్డి స్టాండర్డ్, నాదేం కేజీ స్టాండర్డ్. దేవుడు భూమి మీద మంచివి 7 చేశాడు. అది మొదటి అధ్యాయం ఆదికాండం. మనం భూమి మీద మంచి చేసేది ఒక్కటే, యెహోవాను స్తుతించుట మంచిది. ఇంతకంటే మంచి మనం ఎప్పుడు చేయలేము, చేయజాలం, చేయబో. దీంట్లోనే మిగతా మంచి అన్నిటిని సమ్మిళితమై ఉన్నాయి. కనుక ఆదివారం మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చింది ఏంటంటే మంచిది. కొంతమంది రాలేరు, అనారోగ్య పరిస్థితిని బట్టి, డ్యూటీని బట్టి రాకపోతే అది వేరే విషయము. కావాలని మనం అంటే నచ్చరు కనుక రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మంచి పనిలోకి రాలేదు. అర్థమైంది అనుకోండి నేను చెప్పే మాట. మందిరం ఎప్పుడు ఎగరగొట్టొద్దు. ఆదివారం ఎగరగొడితే అర్థం ఏంటంటే నువ్వు మంచి చేయడం మానావు. ఇంకోసారి చెప్పనా, నీకు పనులుండి బాధ్యతలుండి మానేస్తే అది వేరే విషయం. కానీ ఏం లేకుండా మేమంటే నచ్చలేదు, పడలేదు కనుక నువ్వు మానేస్తే మంచి చేయడం మానేసావు. మీరు ఊహిస్తారు ఎప్పుడైనా దేవుడికి మనం మంచి చేయగలమని? పక్కన వాళ్ళకి మంచి చేయగలమేమో, ఎదుటి వాళ్ళకి మంచి చేయగలమేమో, పరిచయమైన వాళ్ళకి మంచి చేయగలమేమో. మహాకాశాలు పట్టజాలని దేవుడికి ఏంటి, ఈ పాపి మంచి చేయడం ఏంటి? అదొక్కటే.
వర్షిప్, ఆరాధన. ఇది వారంకోసారి కూడా చేయడంలో తప్పిపోతే ఇంకే మంచి ఉంది. కనుక 92వ కీర్తన మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే మంచిది, ప్రైజ్ అంటు ద లార్డ్, ప్రభువును స్తుతించటం. రెండవది Psalm 92 verse 10, 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని, నా కొమ్ము పైకెత్తితివి. ఇది యేసుప్రభుని గురించిన ప్రవచనం. సాధారణ కీర్తనల్లో యేసుప్రభుని గురించిన ప్రవచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక గురుపోతు అంటే యూనికార్న్. మీలో కొంతమంది అబ్బాయిలు బండి వాడుతున్నారు యూనికార్న్ అని చూస్తేనే పశువు మాదిరి కనిపిస్తుంది. చాలా బలమైనది, ఒకటే ఒక కొమ్ము ఉంటుంది. ఎద్దులకి 2 కొమ్ములున్నా, మేకలకి 2 కొమ్ములున్నా, పొట్టేలకి 2 కొమ్ములున్నా, యూనికార్న్కి ఒక కొమ్మకి ఏమి సాటి కావు. ఓన్లీ వన్, ఒకే ఒక్కడు, దేవుడొక్కడే. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు అన్నాడు. మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఈ ఒక్క నామమే. కనుక యోహాను 14:6, నేనే మార్గము, నేను కూడా కాదు, నేను కూడా మార్గము, నేను కూడా సత్యము, నేను కూడా జీవమైతే బైబిల్ అవసరం లేదు, మనకు ఇక్కడ రావాల్సిన పని లేదు. ఐ యామ్ ఆల్సో కాదు, నేనే ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. కనుక ఈ కొమ్మే జ్ఞాపకం చేస్తుందంటే పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి, ఆయన యేసు. ఇక్కడ క్రొత్త తైలములు ఎన్ని ఉన్నాయి? మీరు వాడేవి కాదు, నవరత్న, హేనాలు, కోకోనట్, ఆల్మండ్ అవి కాదు, బైబిల్లో వాడేవి. ముఖ్యంగా కీర్తనల్లో 5 రకాలైన తైలాలు ఉన్నాయి. అప్పుడు నేను చెప్పను. దాంట్లో ఒకటి ఏంటంటే న్యూ ఆయిల్, క్రొత్త తైలం. భక్సింగ్ గారికి మాట చాలా ఇష్టం. అందుకే స్టేజ్ మీద ఎప్పుడైనా వాక్యానికి ముందు అనాయింట్ అస్ ఫ్రెష్ విత్ ద న్యూ అనాయింటింగ్ ఆర్ న్యూ ఆయిల్, క్రొత్త తైలంతో మమ్మను క్రొత్తగా అభిషేకించని ప్రార్థన చేయడం ఆనవాయితీ. అలా ప్రభువారు మన కొరకై పంపించబడిన మెస్సియా, అభిషేకించబడిన వాడు. మూడవది చూస్తామా? Psalm 92, 92వ కీర్తన 13వ వచనం. వర్స్ 92 verse 13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాటబడుట, ప్లాంటేషన్. మొదటిదేంటి? ద ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని స్తుతించుట. రెండవది ఏంటి? ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. మూడవది ఏంటి? ద ప్లాంటేషన్ ఆఫ్ గాడ్, నాటుట. ఎవరు చేసే పని? కొరింథీ పత్రికలో మనం చూస్తాం, ఆయన నాటేవాడు. నీళ్లు పోయిట పరిచారకులకు పని, పడగొట్టేది సాతాను పని, కట్టుట దేవుని పని. అందుకే 147 రాయబడింది, యెరూషలేమును కట్టువాడు యెహోవాయే. యెషయా 5లో చెప్పబడింది, ద్రాక్ష తోట నాటెను. యోహాను 15వ అధ్యాయంలో ద్రాక్ష తోట. కనుక నాటుట ఆయన యొక్క పని. మనల్ని కూడా ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ నాటినాడు. మనంతకు మనం రాలేం. మనంతకు మనం వెళ్ళాలనుకుంటే పాపం దగ్గరికి వెళ్తాం, కానీ పరిశుద్ధత దగ్గరికి రాలేం. వీ హ్యావ్ మోర్ గ్రావిటీ టువర్డ్స్ ద సిన్ రాదర్ దెన్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. ఇంకోసారి చెప్పనా? అయస్కాంతము ఇనుమునే ఆకర్షిస్తుంది, అలాగే మనిషి అనే పాపపు అయస్కాంతము పాపాన్ని ఆకర్షిస్తుంది, కానీ పరిశుద్ధతను ఆకర్షించలేదు. కనుక దేవుడే తెచ్చి మనల్ని ఇక్కడ నాటాడు. నాలుగవది Psalm 92, 92వ కీర్తన verse 15, 15వ వచనం లేదా 14 చివరి 2వ వరుస. Psalm 92 verse 14, సెకండ్ లైన్. ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై, ప్రసిద్ధి చేయుట అంటే ప్రొక్లమేషన్, హెరాల్డింగ్. బూర పట్టుకొని బయటికి పోయి ఎలాగ ప్రకటిస్తున్నారో అలాంటి దాన్ని ప్రసిద్ధి చేయుట అంటాం.
హెరాల్డింగ్ ఆఫ్ గాడ్, దేవుని నామమును గురించి ప్రసిద్ధి చేయుట. ఇప్పుడు 4 విషయాలు దేవుని గురించి వచ్చిన. 5వ చూసి ముందుకు వెళదామా? 92వ కీర్తన, సామ్ 92 వర్స్ 8, 8వ వచనం. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉంది. నీవే నిత్యము, 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా కాదు, నిత్యము, ఎటర్నిటీ టు ఎటర్నిటీ. నిత్యము ఆయన వాక్యం నిలుచును, నిత్యమైన కృప ఉండును, నిత్యమైన తోడుగా ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నీవు నిత్యము ఆయన సన్నిధిలో ఉండేదవు కనుక నిత్యం అనే మాట బైబిల్లో మనకి చాలాసార్లు ఎక్కువ కనిపిస్తుంటుంది. పర్ఫెక్చువాలిటీ ఆఫ్ గాడ్, నిత్యం ఉండే దేవుడు ఈయన. కనుక ఇప్పుడు దాకా దేవునికి సంబంధించిన విషయాలు 5 ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని స్తుతించుట. రెండవది ఏంటి? పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి అయిన కొమ్ము యేసు ప్రభువు. మూడవది ఏంటి? ప్లాంటేషన్ ఆఫ్ గాడ్, దేవుడు నాటిన మొక్కలు మనమే. నాలుగవది ఏంటి? ఆ ప్రొక్లమేషన్ ఆఫ్ గాడ్, దేవుని యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుట. 5వది ఆఖరిది ఏంటి? పర్ఫెక్చువాలిటీ ఆఫ్ గాడ్, దేవుడు నిత్యత్వం మహోన్నతుడిగా ఉంటాడు. ఆయన నిత్యుడు కనుక మనల్ని కూడా ఆయన నిత్యత్వంలోనికి ఆయన నడిపించాలని కోరుతున్నాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని కీర్తనకాడు అంటున్నాడు, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, హౌ గ్రేట్ ద హార్ దై వర్క్స్ ఓ లార్డ్. ఇప్పుడు మరి ఏ కార్యాలు చేసినాడు? మీరు అనుమతిస్తే చూసి మనం ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. అన్నీ మనం కీర్తనల్లోనే చూస్తాం. 98వ కీర్తన అనుకుంటా, మొదటి వచనం. సామ్ 98 verse 1. సామ్ 98 verse 1. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి. నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తా, ఎందుకంటే నాకు తెలుగే కొద్దిగా వచ్చు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. అందుకని ఇంగ్లీష్ పండితులు ఉంటే ఎవరైనా మన్నించండి. కొన్ని వేరు వేరు పదాలు అక్కడ వాడింటారు, తెలుగు బైబిల్లో ఈ పదాలు వాడబడినాయి. అందుకే యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. మొదటి కార్యం ఏంటి? ఇప్పుడు చదివాం కదా 98:1. ఆశ్చర్యకారం, మార్వలస్ వర్క్స్. ఏంటి ఆయన చేసేవన్నీ? ఆశ్చర్యకార్యాలు. ఎందుకంటే ఆయన పేరే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను. మొదటి పేరేంటి? స్టార్టింగ్ అయిన ఆశ్చర్యం. His very birth is astonishing, marvelous, awesome. ఆయనే ఆశ్చర్యకరుడు. ఆయన క్రియలన్నీవి ఆశ్చర్యకరమైన. ఇప్పుడు ఈ దేవుడు మన పక్షాన్ని ఏం చేశాడంటే ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. పాత నిబంధనలో ఆశ్చర్యకార్యాలు అంటే భౌతికంగానే మనం ఆలోచించవచ్చు. కొత్త నిబంధనలో ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయలేంది? మనకు ఒకటి పరిచయం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటా 2వ అధ్యాయము 8వ వచనం 9. 1 Peter chapter 2 verse 9. 1 Peter chapter 2 verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగు, మార్వలస్ లైట్. He called us from darkness into the marvelous light. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చాలా ఉన్నాయని మనం చెప్పలేం కదా. ఆయన పేరు ఆశ్చర్యకరైన తర్వాత ఒకే ఒక్క కార్యం చేసి వదిలేస్తాడా? మన మాత్రం ఒకే ఒకసారి పాస్ అయి మానేస్తామా? ఆయన చేసేవన్నీ ఆశ్చర్యకార్యాలే కనుక అన్నీ మనం చూడలేము. కానీ ఒకటి చూస్తాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆయన తీసుకుని వచ్చినాడు. ఆయనే వెలుగు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పడం, గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, అంటే పాపము ఎంత మాత్రము లేదు. మనం పాపములో, చీకటిలో, అపరాధముల చేత, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారము పాపముల చేతను, అపరాధముల చేతను
చచ్చిన వారమై ఉన్న మనల్ని ఆయన బ్రతికించుట కొరకే వెలుగైన దేవుడు మానవుడికి భూమి దగ్గర దిగి వచ్చి మన కొరకే మిట్ట మధ్యాహ్నమున 12 గంటల మొదలుకొని 3 గంటల దాకా దాదాపు 3 గంటల సేపు చీకటిలో వేలాడదీయబడ్డాడు. అందుకే బైబిల్లో రాయబడింది, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. వెలుగైన దేవుడు ఏంటి, చీకట్లో వేలాడడం ఏంటి? చీకట్లో ఉన్న మానవుని వెలుగులోని ఊరికే తేలిగ్గా తీసుకురాలేదు, వచ్చేంటే రాలే. ఆయన ఆ చీకటి మార్గము గుండా వెళ్ళాడు. అందుకనే చీకటి అంటే ఎలాంటిదో ఆ శిలువలో ఆయన భరించినాడు. మనుషుల యొక్క పాపం అంతటి దేవుడు ఆయన మీద మోపిన కారణం చేత ఆయనే పాపము లేనివాడు, పాపం ఎరిగినవాడు, పాపము చేయనివాడు మన కొరకు శిలువలో పాపముగా చేయబడ్డాడు. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ద్వారా ఇప్పుడు చీకట్లో ఉన్న మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినాం. అలాగ ఒక ఆయన వచ్చినాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఒకళ్ళే కదా, చాలామంది బైబిల్ చరిత్రలో వచ్చినారు, మన జీవితాల్లో వచ్చినారు. అందుకే మనం చేరి ఆరాధించడానికి వచ్చినాం. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి. ఏం కార్యాలు చెప్పాలా ప్రభువా? మొదటి కార్యము ఆశ్చర్య కార్యాలు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోనికి ఎవడు తీసుకుని వస్తారు? అందరు చీకట్లోనికి లాగేవాళ్ళు ఉన్నారు, కానీ చీకట్లోనికి ప్రయాణించేవాళ్ళు, కానీ గాఢాంధకార లోయలో వెళుతున్న నన్ను చీకట్లో నుండి వెలుగులోనికి నీవు తోడుకొని వచ్చినావు. చూడండి 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 9. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యాలు 9:3. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ. మధ్యాహ్నమున వెలుగు ప్రకాశించడం ఏంటి కొత్తగా? మనం పోయి చెప్పే మనకు చాలా బాగా కనిపిస్తుందండి వెలుగు అంటే ఏమనుకుంటే, పగలు కదా వెలుగు కనిపించుకుంటే ఎలాగ ఉంటుంది. బట్ దిస్ ఇస్ డిఫరెంట్ లైట్. ఇది మామూలు సూర్యుని యొక్క వెలుగు కాదు, ఇది పరసంబంధమైన నీతి సూర్యుని యొక్క వెలుగు. ఇది ఆకాశం నుండి వచ్చిన వెలుగు. కనుక తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ఇంకా పూనుకొని బయలుదేరి వెళ్తుండగా ఆకాశము నుండి ఒక వెలుగు ఆయన దర్శించింది. వెలుగైన దేవుడు ఆయన దగ్గరికి వచ్చినాడు. చీకట్లో ఆయన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకురావడానికి వచ్చినాడు. ఆయన తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యంలో ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. 21వ అధ్యాయం అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 6వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 21 verse 6. 21 verse 6. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ 22 verse 6. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 22 verse 6. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి ఒక గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ. మీరు ఈ మాటలు ఆలకిస్తున్నారా? తెలుగు బైబిల్ ఉన్నవాళ్ళు మధ్యాహ్న కాలం మధ్యాహ్నం ఉండేదే తెలుగు వెలుగు. ఇక మళ్ళీ దానికి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఏం చెప్పాడు? ఆకాశము నుండి గొప్ప వెలుగు, గ్రేట్ లైట్. ఇప్పుడు చూడండి 26. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 26. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 26 verse 19 లేదా 13 చదువుతా. verse 13. 26 verse 13. రాజా రాత్రి ఎందు నా చుట్టూ అని రాశారా? వాటి కాంట్రాస్టింగ్ పారాడాక్సికల్ బైబిల్ ఈజ్ దిస్ అనిపిస్తుంది కదా కొన్నిసార్లు చదువుతున్నప్పుడు. ఎంత భిన్నంగా అనిపిస్తుంది. మధ్యాహ్నం అందేంటి? అందుకే పౌలను అన్నారు, నీకు అతి విద్య వలన వేరేబట్టింది అన్నారు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది అంత తేడాగా ఉంది. మధ్యాహ్నం చాలా వెళ్తురునిందండి అని చెప్పామనుకోండి, రాత్రి చాలా వెళ్తురునిందని చెప్తే ఒక అర్థం ఉంది, కానీ మధ్యాహ్నం చాలా వెళ్తురుందంటే అర్థమేముంది? మెంటల్ కేసు కాకపోతే ఇది అని అనుకుంటాం. ఇది ఆత్మీయంగా మాట్లాడేది, ఇది భౌతికమైన వెలుగు కాదు. ఇక్కడ రాయబడింది, మధ్యాహ్నమందు రాజా నా చుట్టూను నాతో కూడా ఉన్నవారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వన్ లైట్. ఇప్పుడు చూడండి 9వ అధ్యాయంలో ఒక వెలుగు, 22వ అధ్యాయంలో గొప్ప వెలుగు, 26వ అధ్యాయంలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. దిస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ లెవెల్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పురోగమన ప్రత్యక్షత పౌలు క్రమేణా
ఎరిగింది జ్ఞాపకం చేయటానికి పూనుకున్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగు. ఇదంతటిని రంగరించి వినంటే మనకి అంత కుదరదు, అంత అర్థం కాదని పేతురు ఒకే మాటలో రాశాడు, ఆశ్చర్యకరమైన వెలుగు, మార్వలస్ లైట్. కొంతమంది అందుకే భక్తులు అక్కడక్కడ ఆరాధన చేసేటప్పుడు, ఆ మాట ఎక్కడుందో నాకు తెలియదు, రెఫరెన్స్ ఉంటే చెప్పండి, కోటి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రభావమైన అనే పదాలు వాడుతూ ఉంటారు కదా. అంటే ఇంక వాళ్ళకి ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి వర్ణించడానికి ఇంక పదాలు దొరకలేదేమో, అందుకే బహుశా ఆ పదాన్ని వాళ్ళు పట్టేశారేమో అని అనుకున్నా. ఎలాగ దొరికింది ఆ పదం? బహుశా పౌలు యొక్క అనుభవంలో నుండి మనకు వచ్చిందేమో. ఇది పదజాలం కాదు, అనుభవం. ఇంకోసారి చెప్పనా, క్రైస్తవ్యం ఆరాధన పదజాలం కాదు, అనుభవం. యెహోవా నీ కార్యాలు ఎంత దొడ్డగా ఉన్నాయి. ఒక కార్యాన్ని గురించి ఆలోచించడానికి పూనుకుంటేనే మాకు చెవులు కళ్ళు ఏమీ పనిచేయట్లేదే. ఆశ్చర్యకరుడు కదా, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసినావు. చీకట్లు అలమటిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియక పాపంలో పుట్టి పాపంలోనే పెరుగుతూ పాపాన్ని బట్టి పాతాళం వైపు పరుగులు తీస్తున్న మా అమ్మను దర్శించుటకు వరకాయి ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చింది. ఇది రాత్రి వచ్చింది కాదు, మధ్యాహ్నం అందు వచ్చింది. ఆ మధ్యాహ్నంలోనే యెరూషలేముకు వెలుపట కల్వరి కొండ మీద నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగు మన పాపాల కొరకై శిలువ మీద ముళ్ళ కిరీటం తల మీద, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చిన. పాత నిబంధనలు ఈ కార్యం లేదు, అయినా వారు దేవుని స్తుతించినారు ఆశ్చర్య కార్యాలని. కొత్త నిబంధనలో మనకి ఈ కార్యం కలిగింది, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చిన. లోకనాథ నీకు ప్రణామములు అని ఆరాధించే భక్తులు ఉండడం ఆశీర్వాదం కాదా? యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. మొదటి కార్యం ఏంటి? ఆశ్చర్యకార్యం, మార్వలస్ వర్క్స్, వండర్ఫుల్ వర్క్స్. రెండవది చూస్తామా, కీర్తనలు. అన్ని కీర్తనల్లోనే చూస్తాం. 106 106:21, 106వ కీర్తన 21వ వచనం, 106:21, 106:21. Psalm 106:21. ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో. రెండవది ఏంటి? గొప్ప కార్యములు. మన పితరులైన ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని గురించిన ప్రస్తావన ఈ 106వ కీర్తనలో మనకు పరిచయం. కనుక ఐగుప్తులో గొప్ప కార్యములు చేశావు. ఐగుప్తులో చేసిన గొప్ప కార్యాలు నాకంటే మీకు బాగా పరిచయం. నిర్గమకాండం వైపు ఒకసారి మన దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తే దాదాపు 10 అద్భుత కార్యాలు జరిగించి, లేకపోతే గొప్ప కార్యాలు జరిగించి 430 సంవత్సరాలు బ్రాంజ్ బతుకులో ఉన్న వారిని గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు మోషేను పంపించి బయటికి తీసుకుని వచ్చినాడు. వారు రామసేస్లో నుండి దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశం వైపు ప్రయాణం చేస్తూ వచ్చినారు. దేవుడు వారి పక్షం చేసిన గొప్ప కార్యాలు మితిలేవు, వాటిని లెక్కించలేము. అవి చాలా విస్తారం. ఒకరికి ఒక కుటుంబానికి చేసింది కాదు, లక్షల మంది ప్రజలు కళ్ళ సాక్షిగా జరిగిన ఆశ్చర్య కార్యాలు కోకొల్లలు. అలాగే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మన పక్షాన మనల్ని కూడా దేవుడు కరుణించి ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు అసలు ఊహించలేము. అందుకే 126వ కీర్తన 3వ వచనంలో చెప్పబడింది, ప్రభు గొప్ప కార్యములు చేసెను కనుక మనము సంతోషభరితులమైతిమి. 1, 2, 3, 4 మన విషయంలోనైతే 44 సంవత్సరాలు బెరాకర కాపాడినాడు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కోవిడ్లో నుండి దేవుడు కాపాడి ఈ దినాన్ని చాపలు ఖాళీగా లేకుండా కొంతమంది అయినా కూర్చొని ప్రభువుని ఆరాధించే భాగ్యం అనుగ్రహించినాడు. గ్రేట్ వర్క్. కొంతమంది హాస్పిటల్కి పోయినారు, దేవుడు కనికరించినాడు, తిరిగి సర్వైవ్ వచ్చినారు. ఎన్నో స్థలాలు తిరుగుతుంటాం, మనకు తెలియకుండా. మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకోవాలా. కానీ రావాలనుకుంటే ఏముంది, ఎన్ని పొరపాట్లు చేస్తాం. మనము మాస్క్ పెట్టుకుంటాం, కానీ నాకు తెలిసి 99% మాస్క్ మనం సరిగ్గా వాడుకోం. ఒకసారి వాడిన తర్వాత పడేయాలి. మనం ఇంట్లోకి తీసుకొని పెడతాం. ఇట్స్ నాట్ సైంటిఫిక్. నువ్వు ఇంట్లోకి తీసుకొని మాస్క్ పెట్టుకుని ఇంట్లో పోయి దాన్ని తగిలించి ఇంట్లో చేస్తే అది అక్కడే ఫెయిల్ అయిపోయింది. మాస్క్ వాడిన తర్వాత మళ్ళీ లోపల కార్లో కూర్చొని మళ్ళీ అదే మాస్క్ పెట్టుకుంటే ఆడే ఫెయిల్. ఇట్లాంటివి జీవితంలో అన్నీ చేస్తూనే ఉంటాం. కరుణా సంపన్నుడైన దేవుడు పాపలము మట్టి వారమని తెలిసి మన బలహీనతలన్నింటినీ క్షమించి
కాపాడి భద్రపరిచి ఆయుష్ ఇచ్చి నడిపించినాడు. యెహోవా నీ కార్యాలు గొప్ప. ఇశ్రాయేలీయులకు గొప్ప కార్యాలు మేము చూడలేదు, చదివాము, విన్నాము. అయితే మా పక్షం చేసిన నీ గొప్ప కార్యాలు మేము చూచాము. యెహోవా నీ కార్యాలు ఎంత దొడ్డవి. 2 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? ఆశ్చర్య కార్యాలు. రెండోది ఏంటి? గొప్ప కార్యాలు. మూడో చూస్తామా? కీర్తనలు 108:15. మన్నించండి, 118:15. 118 verse 15. Psalm 118 verse 15. 118వ కీర్తన 15 మధ్య భాగం. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. తెలుగు బైబిల్ ప్రకారం చెప్తానన్నాను కదా, అందుకే చెప్తా. సాహస కార్యాలు. సాహస కార్యాలు అంటే ఏంటి? అన్నం తినేదా? బండి మీద పోయేదా? సైకిల్ మోటార్ మీద వచ్చేదా? ఏం సాహస కార్యాలు? అందరు సాహస కార్యాలు చేయలేరు. సాహసము అంటే వేరే. అడ్వెంచర్స్ అంటారు. అంటే అందరూ చేయలేంది. హిమాలయ పర్వతాలు ఎక్కేది నేను నువ్వు కూడా ఎక్కుతామా? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కేది అందరు ఎక్కుతామా? ఎక్కలేవు. కొంతమంది ఏమో చేస్తారు. దీన్ని అడ్వెంచరస్ వర్క్స్, సాహస కార్యాలు అని అంటారు. అంటే అర్థం ఏంటంటే 50-50 రిస్క్ ఉంటుంది. అంటే అట్లన్నా పోతావు, ఇట్లన్నా వస్తావు. దేవుడు మన పక్షాన్ని అన్ని సాహస కార్యాలు చేసిన ఆల్ అడ్వెంచరస్ వర్క్స్. ఇది జరుగుతుందా? ఇది అవుతుందా? ఇది సాధ్యమా? ఇది సంభవిస్తుందా? ఇలా జరుగుతుందా? ఎటు జరుగుతుంది? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. ఇప్పుడు ఏదైనా ఒక కొండ ఎక్కాలనుకో, అందరు ఎక్కలేరు. సముద్రం మీద వెళ్ళాలనుకో, అందరూ ఈదలేరు. కాలు నాకు కూడా ఈత వచ్చు అని అనుకున్నాం అనుకో. మనకి ఈత వచ్చు ఎక్కడ? 5 స్టార్ హోటల్లో, స్విమ్మింగ్ పూల్లో వచ్చు. కానీ కాలువలు ఈదాలి కదా. తర్వాత ఏంటి? నదులు ఈదాలి కదా. ఈ సముద్రంలో కాలువ, స్విమ్మింగ్ పూల్లో ఈత వేరే, బావిలో ఈదేది వేరే. ఇప్పుడు గోదావరిలోనా కృష్ణలోకి వెళ్ళి నాకు కూడా ఈత వచ్చు అని అక్కడ దొక్కితే ఏమైపోతావు? వచ్చు, అది అందరి చేత కాదు. దానికి సెపరేట్ ఉంటారు. వాళ్ళని గజ ఈతగాళ్ళు అంటారు. సాహసకార్యాలు వాళ్ళ లైఫ్ అంతే. పోతారు అంతే, నమ్మకం లేదు వస్తారా రాదా. అలాగ సాహస కార్యాలు ఎన్నో మనం లోకంలో చూస్తుంటాం. కానీ దేవుడు మన పక్షం చేసిన ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేసి. సమయం అయింది కనుక తొందరగా చుట్టానికి ప్రయత్నం చేస్తాం. 4వది కీర్తనలు 145. Psalm 145 verse 6. Psalm 145 verse 6. 145వ కీర్తన 6వ వచనం. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించారు. ఇవన్నీ తెలుగు పదాలు నాకేం అర్థం కాదు. మీలో కొంతమందికి అర్థం కావచ్చు. ఎవరైనా పండితులు ఉంటే తెలుగు నాకు కూడా వచ్చు అంటారు కదా చాలామంది. ఇప్పుడు చెప్పండి మరి, దీనికి తెలుగు వచ్చు తెలుగు రావచ్చు కనుక మిగతా భాష నేర్చుకోవాలనుకుంటారు. బైబిల్లో తెలుగు రాదు నాకు తెలిసి 90% విశ్వాసులకి. ఇంకా వేరేది ఏమొచ్చు. హైదరాబాద్ తెలుగు వేరే, అంటే అన్ని కలిపింటారు దాంట్లో. హిందీ, తెలుగు అన్ని భాషలు కలిపి. బైబిల్ తెలుగు చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఆయన భీకర కార్యముల విక్రమము. ఏంటి దీని అర్థం? పేరెంట్స్ చాలామంది పెట్టుకుని ఏం పేరు అంటే విక్రమ్. ఏం విక్రమ్ నువ్వు? విక్రమ్ గైడా? విక్రమ్ ఇన్స్టిట్యూటా? చాలా పెద్ద పదాలు ఇవన్నీ. ఆయన భీకర విక్రమ కార్యములు మన పక్షం చేసి ఏమో తెలియదు. నేను దీన్ని ఎక్కువ వివరించలేను. ఎలాగ ఎన్ని చేశాడో తెలియదు. కానీ కీర్తనకాడు ఇలాగ రాస్తున్నాడు. 5వ ఆఖరి చూసి ముగిస్తామా? 150. రెండవ వచనం. Psalm 150 verse 2. Psalm 150 verse 2. 150వ కీర్తన 2వ వచనం. ఆయన పరాక్రమ వాలెంట్ వాక్స్. పరాక్రమం. అసలు క్రమం ఉంటే కదా మనకు పరాక్రమం రావటానికి. బైబిల్లో రాయబడింది, నాకు తెలిసిన న్యాయాధిపతులు 6 అనుకుంటా. గిద్యోనుతో ప్రభు అన్నాడు, పరాక్రమ గల బాలాడు.
కొంతమంది పరాక్రమం కలిగిన వాళ్ళు, బలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పరాక్రమం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన పరాక్రమ కార్యాలు, ఇది గ్రామీణ పదము బైబిల్ పండితులు తీసుకుని వచ్చి మనకు పరిచయం చేసినారు కనుక ఇది మనకు అర్థం కావట్లేదు. గ్రామాల్లో పరాక్రమం కలిగిన వాడు అంటే చాలా గొప్ప. ఊరికి ఒకరిద్దరు కూడా ఉండరు, తాలకంతటికి ఒకళ్ళు ఉంటారేమో, మరి జిల్లా అంతటికి ఒకళ్ళు ఉంటారేమో తెలియదు. ఉన్న వాళ్ళలోనే పరాక్రమం కలిగిన వాళ్ళని పిలుస్తాం. ఆ ప్రభువారు మన కొరకై చేసిన పరాక్రమ కార్యం, వ్యాలెంట్ వర్క్స్, ధైర్యంతో చేసిన, విక్రమంతో చేసిన, పరాక్రమంతో చేసిన ఆయన బహిరంగంగా మన కొరకై శిలువ మీదకి వెళ్ళాడు. ఇవన్నీ పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క శిలువ, మానం, భూస్థాపన, పునరుత్థానం లేనప్పుడే 92వ కీర్తనలో కీర్తనకాడు యెహోవా నీ కార్యములెంత దొడ్డవి అంటే, కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క పుట్టుక, జీవన విధానము, మన కొరకే శిలువ మీదకి వెళ్ళుట, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలాల్లో ఆసనైన ఆ దేవుణ్ణి, ఆ కార్యాలు ఇంకెంత గొప్పగా, ఇంకెంత ఘనమైనవిగా చూపించి, పాత నిబంధనలో భక్తులు ఈ అనుభవంలోకి రాకుండా, యేసుప్రభు రక్తం అంటే వాళ్ళకి తెలియదు, ప్రవచనం తెలుసు కానీ అనుభవం తెలియదు. ఇప్పుడు మనకు తెలుసు, ఎందుకంటే పంది వల్ల పొర్లి కుక్క వల్ల తిరిగినా మనకు తెలియకుండా యేసుప్రభు యొక్క రక్తశక్తి ఎవరికి తెలుస్తుంది? యేసుప్రభు యొక్క శిలువ ప్రభావం మనకు తెలియకుండా ఎవరికి తెలుస్తుంది? యేసుప్రభు యొక్క మానవ భూస్థాపన, పునరుత్థాన శక్తి మనకు తెలియకుండా ఎవరికి తెలుస్తుంది? కనుక పాత నిబంధనలో భక్తుల కంటే శ్రేష్టమైన భాగ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. వారికి బలుల యొక్క శక్తి తెలిసింది, మనకు ఒకే ఒక్క బలి, పరలోక బలి యొక్క శక్తి ఆయన యేసుప్రభు యొక్క శక్తి. కనుక ఈ ఉదయకాలం ఆ కీర్తనకాంతో కూడా కలిసి యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, మనము కూడా ఆయన కార్యాలు జ్ఞాపం చేసుకొని, ముఖ్యంగా మనకు రక్షణ, ఆ తర్వాత జీవితం అంతట్లో చేసిన కార్యాలు జ్ఞాపం చేసుకొని, మన స్తుతుల సింహాసనం, ఆరాధన సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీర్వదించేయటానికి ప్రయత్నం చేస్తాం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. అవి చూసాం. మొదటిది ఏంటి? ఆశ్చర్య కార్యములు, మార్వలస్ వర్క్స్. రెండవది ఏంటి? గొప్ప కార్యములు, గ్రేట్ వర్క్స్. మూడవది ఏంటి? అప్పుడే బీకర్ అన్న సాహస కార్యములు అనుకోండి, సాహస కార్యములు, అడ్వెంచరస్ వర్క్స్ నా భాషలో చెప్తా. నాలుగవది ఏంటి? భీకర కార్యములు, మైటీ వర్క్స్. ఐదవది ఆఖరిది ఏంటి? పరాక్రమ కార్యములు, వ్యాలెంట్ వర్క్స్. ఆ ప్రభు ఎదుట సాగిలపడి రక్తం ద్వారా కొనబడిన ప్రజలు ఆరాధించి వారి స్తుతుల సింహాసనం మీద రక్షకుణ్ణి, సర్వలోక నాథుణ్ణి ఆశీర్వదించెదరుగాక.